ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తోంది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీలపై చెలరేగిన నిరసనల జ్వాలలు ఢిల్లీ పీఠాన్ని కదిలించేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద పొరపాటు చేసిందా అనే అనుమానం పొలిటికల్ సర్కిల్స్లో వ్యక్తమవుతోంది. యువత నేతృత్వంలో వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ అంటే సీజేపీ నిరసనలను ప్రారంభంలో కేంద్రం తక్కువ అంచనా వేసిందా? ఈ స్థాయిలో ఉద్యమం ఊహించలేదా? అసలు దేశవ్యాప్తంగా యువత ఆలోచనల్లో ఎలాంటి మార్పు వచ్చింది? ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంట్రీతో సీన్ ఎలా మారిపోయింది? ఈ సరికొత్త యాంగిల్ను ఈ వీడియోలో క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. సాధారణంగా దేశంలో నిరుద్యోగంపైనో పేపర్ లీకేజ్ పైనో విద్యార్థులు రోడ్లపైకి వస్తే అది కొద్ది రోజుల్లో సద్దుమణుగుతుందని పాలకులు భావిస్తూ ఉంటారు. సీజేపీ విషయంలోనూ కేంద్ర వ్యూహకర్తలు అదే తప్పు చేసినట్టు కనిపిస్తోంది. ఇదో చిన్న విద్యార్థి సంఘం కొద్ది రోజులు ఆందోళన చేసి వెళ్లిపోతారు అనుకున్నారు. అందుకే ప్రారంభంలో వారి డిమాండ్లను పెద్దగా పట్టించుకోలేదు. సరే కదా, పోలీసులు లాఠీలతో వాయువులతో అణచివేయాలని చూశారు. కానీ ఇక్కడే కేంద్రం లెక్క తప్పింది. ఆ అణచివేత కాస్త విద్యార్థుల్లో మరింత కసిని పెంచింది. జంతర్ మంతర్ వద్ద రాజుకున్న చిన్న నిప్పు కడిక చూస్తూనే దేశవ్యాప్త దావాగ్నిలా మారుతుందని బహుశా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. మంగళవారం ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. ఈ స్థాయి ఉధృతిని కేంద్ర ప్రభుత్వం అస్సలు ఊహించలేదు. ఎప్పుడైతే సీజేపీ ప్రారంభించిన ఈ విద్యార్థి ఉద్యమంలోకి దేశ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిందో కథ మొత్తం అడ్డం తిరిగింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా విద్యార్థులకు అండగా నిలబడి ప్రధానమంత్రి నివాస ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ అక్షరాలా స్తంభించిపోయింది. 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ఇంతటి దూకుడును ప్రదర్శించడంతో కేంద్ర సర్కార్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. అంతవరకు సైలెంట్ గా ఉన్న నేషనల్ మీడియా ఛానళ్లు కూడా లైవ్ ప్రసారాలు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి పార్లమెంట్లో చర్చకు సిద్ధమని ప్రకటించాల్సి వచ్చిందంటే ఉద్యమ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉద్యమం మనకు నేర్పుతున్న అతిపెద్ద పాఠం ఏంటి అంటే దేశవ్యాప్తంగా యువతలో ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. గతంలో లాగా కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఊరుకోవడం లేదు. తమ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లితే రోడ్లపైకి వచ్చి పోరాటానికి సిద్ధమని యువత నిరూపిస్తోంది. నీట్ పేపర్ లీకేజ్ అనేది ఒక పరీక్షకు సంబంధించిన సమస్య కాదు. అది దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల, వారి తల్లిదండ్రుల నమ్మకానికి సంబంధించిన సమస్య. ఈ విషయాన్ని ప్రధాని మోదీ కూడా గుర్తించి దీనిని ఘోర పాపం అని ఒప్పుకున్నారు. విద్యార్థులపై దాడి జరిగితే అది యావత్ భారత కుటుంబాలపై జరిగిన దాడిగా యువత భావిస్తోంది. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా విద్యార్థి లోకం ఏకం కావడం దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకు సంకేతం. ఏదేమైనా సీజేపీ వేసిన పునాది, దానికి కాంగ్రెస్ అందించిన రాజకీయ బలం కలిసి మోదీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు గట్టి బ్రేక్ వేశాయని చెప్పక తప్పదు. విద్యార్థుల ఆగ్రహాన్ని, యువతలో వచ్చిన మార్పును తక్కువ అంచనా వేస్తే ఎలాంటి పరిణామాలుంటాయో ఈ ఢిల్లీ ధర్నా దేశ పాలకులకు కనువిప్పు కలిగించింది. మరి సీజేపీని కేంద్రం నిజంగానే తక్కువ అంచనా వేసిందా? దేశ యువతలో వచ్చిన ఈ మార్పు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.